సినిమా హిట్ అయితే సీక్వెల్ కన్ఫర్మ్. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ అనే తేడాయే లేదు. హాలీవుడ్లో కూడా ఏళ్లుగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఒక బ్లాక్ బస్టర్కు సీక్వెల్ రావాల్సింది. నిన్న మొన్నటి వరకు సీక్వెల్ కథ రెడీ అవుతుంది అని చెప్పారు. ఇప్పుడు చూస్తే సీక్వెల్ కష్టమే అంటున్నారట. సూపర్ స్టార్ రీసెంట్ గా నటించిన వెట్టాయన్ కు ఫ్యూచర్ లో సీక్వెల్ తీసుకొస్తాను అన్నాడు దర్శకుడు జ్ఞానవేల్. కానీ రజనీకాంత్ అంతకు ముందు నటించిన బ్లాక్ బస్టర్ జైలర్ కు ఆల్రెడీ సీక్వెల్ వర్క్ జరుగుతుంది. తమిళ దర్శకుడు నెల్సన్ చాలా కాలంగా సీక్వెల్ స్టోరీ రెడీ చేస్తున్నాడు. సీక్వెల్ లైన్ నచ్చి రజనీకాంత్ కూడా జైలర్ 2 కు రెడీ అవుతున్నట్లే కనిపించాడు. ప్రస్తుతం రజనీకాంత్ కూలీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత జైలర్ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు సీక్వెల్ కు బ్రేక్ పడిందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమైతే మాత్రం జైలర్ ఫ్యాన్స్ కు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి బిగ్ షాక్ అన్నట్లే లెక్క. జైలర్ సీక్వెల్ కు ఎందుకు బ్రేక్ పడింది అనేది ఫుల్ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన జైలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 650 కోట్లు కొల్లగొట్టింది. సౌత్ మొత్తం అన్ని ఇండస్ట్రీస్ లోనూ సినిమా దుమ్ము రేపింది. ఇటువంటి సినిమాకు సీక్వెల్ అంటే కోలీవుడ్ ఈజీగా మరో బ్లాక్ బస్టర్ అందుకోవచ్చు. పైగా అన్ని కుదిరితే 1000 కోట్లు అందుకోవచ్చు అని నిన్నటి వరకు తమిళ సినీ పరిశ్రమ ఆశపడింది. కానీ జైలర్ 2 కు బ్రేక్ పడిందని తెలిసి రజనీకాంత్ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా కోలీవుడ్ కు గట్టి షాక్ తగిలినట్లు సమాచారం.